నేను ప్రశ్న అడుగుతున్నాను, మీరు ఆలోచించండి. నాపై కోపపడకుడు. మీకున్న దేవుడు భాషాభావము అనే పరిధి, దానిని మించి అనుభవ రూపంగా మీరు దేవుడును ఎరుగుదురా. మతమల్లా తయారైనది. ఓ ప్రొఫెసర్ని నేను ఆశ్చర్యపోయిన. ఆ ప్రొఫెసర్ యొక్క క్యాండిడ్ స్టేట్మెంట్ చూసంటే ఓపెన్గా చెప్తున్నాడు ఆయన్ని వాట్ ఈజ్ రిలీజన్, వాట్ ఈజ్ గాడ్ అని రెండు ప్రశ్నలు ఉన్నాయి. వాట్ ఈజ్ రిలీజన్ అంటే నేను చెప్పగలుగుతా, వాట్ ఈజ్ గాడ్ అంటే నాకు తెలియదు అని చెప్పాడు. అంటే మరి వాట్ ఈజ్ రిలీజన్, దాంట్లో గాడ్ ఇంక్లూడ్ అయి ఉండడంటే ఉండడు. రిలీజన్లో గాడ్ ఇంక్లూడ్ అయి ఉండడు. ఎందుకంటే రిలీజన్లో ఏముంటుంది, ఓ స్ట్రక్చర్ ఉంటుంది. ఓ టెంపుల్ అవ్వచ్చు, మఠం అవ్వచ్చు, ఓ గురువు అవ్వచ్చు, ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దాంట్లో ఏవో సిస్టమ్స్ ఉంటాయి, రిచువల్స్ ఉంటాయి, మంత్రాలు ఉంటాయి, పూజలు ఉంటాయి, డబ్బు ఉంటుంది, భోజనాలు ఉంటాయి, ప్రసాదాలు ఉంటాయి, తీర్థాలు ఉంటాయి. నీ తలకాయ ఉంటుంది, నా తలకాయ కూడా ఉంటుంది. అర్థమైందా మీకు పాయింట్? అది రిలీజియన్. దాన్ని ఎవడైనా చెప్పచ్చు. దాని మీద వ్యాఖ్యానం చేయడం పెద్ద కష్టమేం కాదు. మీకు ఏ రిలీజియన్ కావాలో చెప్పండి, నేను చెప్తాను. వాట్ ఈజ్ గాడ్, దట్ ఈస్ ఎ డిఫరెంట్ కప్ ఆఫ్ టీ. అదేమిటో నేను ఐ వాంట్ లాట్ మోర్ టైం. అది నేను చెప్పడం నాకు కష్టమవుతుంది అని ఆయన అంటాడు. ఆ స్టేట్మెంట్ ఎంత రివల్యూషనరీగా ఉందో చూడండి. దాంట్లో ఒక ఆయన ఉలిక్కిపడి, అదేమిటండి గాడ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ రిలీజియన్, వాట్ ఈజ్ రిలీజియన్ చెప్పేస్తే వాట్ ఈజ్ గాడ్ కూడా చెప్పినట్టు అయిపోదా అంటే అవదు. గాడ్తో ఏమీ సంబంధం లేకుండా మీరు రిలీజియన్ గురించి చెప్పచ్చు, మీరు రిలీజియన్ని ప్రాక్టీస్ చేయొచ్చు కూడా. మీరు చక్కగా సింహాసనాన్ని చింతపండు, కొబ్బరి పీచు, బూడిద వేసి తోముకుని, ఆ దేవుళ్ళనందరినీ కూడా తోముకుని చక్కగా మెరుస్తూ ఉండి ఇట్లా చేసుకుని, ఆ తర్వాత పువ్వులతోటి ఆ దేవుళ్ళని పూజలు అవి చేసుకుని ప్రసాదం నైవేద్యం పెట్టుకుని మీరు చక్కగా భుజించి నడువు వాల్చవచ్చు. దట్ ఈజ్ రిలీజియన్. ఓకే. కాబట్టి దేవుణ్ణి మతం ఏం చేసిందంటే భాష హైఫన్ భావములకు స్పేస్ టైం అన్నట్టుగా భాష నేమ్ ఫామ్ అనే దానికి కట్టుబడి ఉన్నది. దేవుణ్ణి దానికి మాత్రమే కట్టుబడి ఉన్నాడు. అనుభవం అనేది లేదు. అయితే దేవుణ్ణి అనుభవానికి తెచ్చుకున్న మహాత్ములు ఎప్పుడూ ఉండనే ఉన్నారు. రమణ మహర్షి, వివేకానంద స్వామి, వీళ్ళందరూ ఉండనే ఉన్నారు. దానికోసం భారతీయులే కానక్కర్లేదు, అన్ని దేశాల్లోనూ ఉంటారు. కానీ వాళ్ళ అనుభవము అది మతంలో ఫిట్ అవ్వదు.